నిర్మల్ జిల్లా బైంస మండలం బీజేపీలో నేతల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. పార్టీలో ప్రాధాన్యతపై దుర్భాషలాడుకున్నారు జిల్లా ఉపాధ్యక్షుడు తలౌడ శ్రీనివాస్, మండల అధ్యక్షురాలు సీరం సుష్మారెడ్డి. ఫోన్లో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. వారిద్దరూ తిట్టుకున్న సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏమైంది? ఎవరు? అరే రామప్ప టీవీతోనే వేస్తారు. ఎవరు మాట్లాడుతున్నారు? మరి ఇన్ని మెసేజ్ పెడితే ఓకే పెట్టరాలేదు. ఎవరు మాట్లాడుతున్నారు? చేస్తే ఓకే పెట్టరాలేదు. రాశాత కాలేదు నీకు. నీకు రాగా ఒక మాటను పిచ్చి పిచ్చి మాట్లాడకు. బాధ్యతగా ఉండి మాట్లాడు. నీ ఒక జిల్లా నాయకు ఏం మాట్లాడుతున్నాను? పిచ్చిదాలకు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎన్ని రోజులు వచ్చినావు? నువ్వు పార్టీలో ఎన్ని రోజులు వచ్చి నువ్వు నాకు మాట్లాడుతున్నావా? పార్టీలో ఎన్ని రోజులు వచ్చి నువ్వు నాకు మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు? సంవత్సరం కాలే నువ్వు వచ్చి నువ్వు నాకు మాట్లాడుతున్నావు. మాట్లాడక మాట్లాడక నీ బాధ్యత ఏంది? నీ బాధ్యత ఏంది? నువ్వు మొన్న వచ్చినావు. నువ్వు మొన్న వచ్చినావు. నీకేం తెలుసు ఇంకా పార్టీది? నువ్వు ఏంది? నీ స్థాయి ఏంది? నీ స్థాయి ఏంది? నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఏం పిచ్చిదానా? మెంటల్ అవుతున్నావు. నువ్వు నాకు మాట్లాడతా? ఏం పిచ్చి? ఎన్నిసార్లు ఫోన్ చేస్తే మహేందర్ రాలేడు. దీనికి గో కన్వీనర్ గా పెట్టినా. నువ్వు నాకెందు మాట్లాడు? పిచ్చి లేక నువ్వు నాకెందుకు కొడుతున్నావు? నువ్వు నాకెందుకు కొడుతున్నావు? నిర్మల్ జిల్లా బైంస మండలం బీజేపీలో నేతల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. పార్టీలో ప్రాధాన్యతపై దుర్భాషలాడుకున్నారు జిల్లా ఉపాధ్యక్షుడు తలౌడ శ్రీనివాస్, మండల అధ్యక్షురాలు సీరం సుష్మారెడ్డి. ఫోన్లో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. వారిద్దరూ తిట్టుకున్న సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం శ్రీనివాస్ ఆదిలాబాద్ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, ఇవన్నీ నిర్మల్ జిల్లా బీజేపీలో అయితే మొదలైంది. బీజేపీ నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డి ఉన్న తన ఇలాకాలోనే ఇటు నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడు తలౌడు శ్రీనివాస్ కి, ఇటు బైంస మండల అధ్యక్షురాలు సీరం సుష్మారెడ్డి మధ్య మాటల యుద్ధంతో ఆడియో వైరల్ అయితే అవుతుంది. పూర్తిగా ఈ ఆడియోలో తీవ్ర పరుష పదజాలంతో ఇరువురు కూడా తిట్టుకున్న వైరల్ ఆడియోనైతే ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియాలోనైతే వైరల్ అవుతుంది. అయితే ప్రధానంగా పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారి ఇరువురి మధ్యనైతే ఈ సంభాషణ జరిగినట్టుగానైతే సుష్మారెడ్డి అయితే చెప్తోంది. దాదాపుగా తమ బైంస మండలానికి సంబంధించి అధ్యక్షురాలిగా తాను ఉండగా తాను ఇక్కడ మండలంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలకి పిలిచినప్పటికీ కూడా శ్రీనివాస్ అయితే హాజరు కావడం లేదు. అంతేకాకుండా తన వర్గానికి చెందినటువంటి నేతలను ప్రోత్సహిస్తూ బైంస మండలంలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలకు సంబంధించి తనను ఆహ్వానించడం లేదంటూ కూడా సుష్మారెడ్డి అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఆడియోలో ప్రధానంగా ఒకరిపైన ఒకరు పదజాలంతో తిట్టుకోవడం, ఏకంగా సుష్మారెడ్డి ఇటు జిల్లా ఉపాధ్యక్షుడిని చెప్పుతోని కొడతానంటూ మాట్లాడిన మాటలైతే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగానైతే వైరల్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 4 స్థానాల్లోనైతే బీజేపీ గెలిచింది. ఎంపీగా బీజేపీకి సంబంధించినటువంటి నేతనే ఉన్నారు. ఈ సమయంలో పూర్తిగా నేతల మధ్య మొదలుతున్న వివాదాలైతే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనైతే ఇబ్బందికర పరిస్థితులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరి బీజేపీ నేత ఎటువంటి చర్యలు తీసుకుంటారు, రాష్ట్ర నాయకత్వం కానీ బీజేపీ అధిష్టానం కూడా మరి ఇద్దరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.